అయితే టీజర్ అయితే రిలీజ్ అయింది. ఎలా అనిపించింది రామ్ చరణ్ లుక్స్? సినిమా హీరోలు కూడా ఈరోజు కష్టపడతారు అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు మొదలైందన్న. ఆయన బాడీ కోసం ఎంత కష్టపడ్డా ఏంటంటే మొన్న రీసెంట్గా ఆయన చూశానన్న. అంత సన్నగా ఉండడు ఈ సినిమాలో ఎట్లా వచ్చింది? ఎక్కువ టైం కూడా లేదు కదా, ఎట్లా వచ్చింది అంత బాడీ? అసలు ఎట్లా వచ్చింది ఆయన లుక్? అయ్యప్ప మాల వేసుకున్నాడు, స్మాల్గా కనపడ్డాడు. ఈ బాడీ చూస్తుంటే వాళ్ళ ట్రైలర్ చూస్తుంటే ఏమో ఎంత కష్టపడ్డాడు రా నాయన. ఆయన ఒక ఫీలింగ్ అయితే నాకు మొదలైంది. సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా, హీరోలు కూడా ఇంత కష్టపడతారు, హీరోలు సినిమాలకు కూడా ఇంత ఆదరణ ఉంటుంది అన్న ఒక హ్యాపీనెస్ అయితే నాకు మొదలైందన్న. రామ్ చరణ్ గారు ఈరోజు ఒక హనుమంతుడిలాగా నాకు కనపడ్డాడు అన్న. అంటే ఆయన బాడీ కానీ, బుచ్చిబాబు గారి ఎలివేషన్ కానీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది కదా మనకి. ఇప్పటి వరకు స్పోర్ట్స్ అని అంటే మాక్సిమం కుస్తీలో దంగలు ఆ సినిమాలన్నీ గుర్తొస్తాయి. మరి ఈ సినిమానే గుర్తొస్తుంది అంటారా? తర్వాత భీమవరం అని అలా పుట్టింటి పేరు ఎప్పుడో ఉండేదమ్మా. భీమవరం పేరు మళ్ళీ రామ్ చరణ్ గారు వినిపించబోతున్నారు. కుస్తీ పోతుంటేనే ఒకప్పుడు భీమవరం ఆ పోటీల కోసం వెళ్ళేవాళ్ళం, కబడ్డీ పోటీల కోసం అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఆ చరిత్ర అనేది మళ్ళీ జనానికి చూపిపోతున్నాడు. వాటి విలువ ఏంటి అనేది ఈ సినిమాలో చూపిపోతున్నాడు రామ్ చరణ్ అన్న ఫీలింగ్ అయితే నాకు ఈరోజు కలిగిందమ్మా. నిజంగా అట్లాగే అనిపించిందమ్మా. ఆ గజం ఎత్తునగానే ఒక రంగా సీన్ అనిపించింది. ఆ బ్యాట్గా పరంగా కానీ, ఆ కుస్తీ పడటానికి వెళ్తాం కానీ ఒక ఫీలింగ్ ఎట్లా కలిగిందంటే నిజంగా చూసినట్టు. హనుమాన్ జయంతి ఇవాళ అని ఆ ఫీలింగ్ కలిగింది. కానీ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఈ రోజు ఏంది ఇది అన్న ఒక హ్యాపీనెస్ అయితే మొదలైందమ్మా. అంటే బుచ్చిబాబు గారికి అంటే ఆయన తీసుకున్న కంటెంట్స్ అన్ని చాలా హైలైట్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అన్ని క్యారెక్టర్లు పెట్టి కాస్త కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. మరి ఇందులో బ్యాటు కుస్తీది అది రెండు పట్టుకున్నారు, ఇందులో కూడా కొంచెం కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది. మొన్న డాన్స్ చూసి నేను A to Z 2 ఉండే అనుకున్నాను. కానీ దీనిలో చూస్తాను ఇప్పుడు ఈ చూసిన తర్వాత ఏతోనే ఆగింది, ఏతోనే మొదలు పెడుతున్నాడు. డైరెక్టర్ కొత్త అయినా కానీ ఒక పేరు తెచ్చుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు అన్న ఒక హ్యాపీనెస్ అయితే మొదలైంది. డైరెక్టర్గా ఎలా ప్రయత్నించాలి అనేది ఈ సినిమాతో చూపిపోతున్నాడు మిగతా డైరెక్టర్లకు కూడా అనే ఫీలింగ్ అయితే ఉందమ్మా. కంపల్సరీ అమ్మా, దానిలో డౌటే లేదు. ఇంకా డేట్ వాయిదా వేస్తున్నారు, మరి ఇంకా పూర్తి అవ్వలేదు, ఏమో అర్థం కావట్లేదు. రామ్ చరణ్ ఆ బాడీ చూడటానికైనా కంపల్సరీగా వెళ్తారు. ఏంటంటే ఆయన అయ్యప్ప మాలలో కామన్గా కనపడుతున్నాడు. ఇవాళ ఈ టైలర్ చూస్తుంది ఎలా కష్టపడ్డాడు అనే ఒక ఫీలింగ్ అయితే మొదలైంది. కంపల్సరీగా ఆ సినిమా ఆయన చూడటానికైనా కంపల్సరీగా వెళ్ళాల్సింది. అన్న మాస్ అని అనుకోవద్దనా, అటు పల్లెటూరు వాతావరణం అంటేనే రామ్ చరణ్కి ఇష్టం. అదే వాతావరణంతో ఆయన ఎప్పుడు చూసినా కానీ సినిమాల పరంగా పైకి వచ్చింది, సినిమాల పరంగా చూస్తుంది. ఆయన పల్లెటూరు మనం మర్చిపోతున్న ఎన్నో ఆటల పరంగా కానీ, ఎన్నో మన సంస్కృతుల పరంగా కానీ, మాటల పరంగా కానీ, తెలంగాణ మాటలు వేరే ఉండేవి, అచ్చ తెలుగు ఆంధ్ర మాటలు వేరే ఉండేవి, భీమవరం మాట వేరేగా ఉండేది. ఆ పదాలు అనేవి మనకి గుర్తు చేస్తున్నారు ఇట్లాంటి సినిమాల ద్వారా అని ఒక హ్యాపీనెస్ అయితే నాకు ఉందన్న. అంటే ఇంతకుముందు సాంగ్స్ తోటి, ఇంతకుముందు గ్లిమ్స్ తోటి ఒక రేంజ్ కి హైప్ క్రియేట్ చేశారు. మళ్ళీ ఈ గ్లిమ్స్ ఇంతవరకు యాడ్ చేస్తుందా, ఇంకా హైప్ ని పెంచుతుందా? కంపల్సరీ అన్న. ఎందుకంటే ఆయన కష్టం అట్లా ఉంది. అయ్యప్ప మాల వేసినా కూడా అంత కష్టపడ్డా ఈ సినిమా కోసం ఆయన అంత కష్టపడుతున్నాడా అని మేము అనుకున్నాం. కానీ ఆ కష్టం అనేది ఎలా సినీ హీరోలకి ఎంత కష్టం ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించాడు అన్న సీన్లు అయితే దానిలో కనపడుతున్నాయి. ఆ బ్యాట్ పట్టుకోవడం కానీ, ఆ కుస్తీ పరంగా కానీ ఒక హనుమంతుడిని మేము మళ్ళీ చూసాం అన్న ఒక ఈరోజు పండగ రోజు ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసాన్ని క్రియేట్ చేయబోతుందన్న? కొట్టొచ్చు అన్న. ఎందుకంటే చిరంజీవి అభిమానులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ ఒక పరుగులు ప్రయాణంలో ఉన్న అభిమానులకి ఇంకో పరుగుని చూపిపోతున్నాడు రామ్ చరణ్.